హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్. మనం లాస్ట్ వీడియోలో గాంధీ యుగం గురించి తెలుసుకున్నాం. భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని ఆర్సి దత్ అనే చరిత్రకారుడు 3 యుగాలుగా విభజించారని చెప్పుకున్నాం కదా. అందులో భాగంగా గాంధీ యుగం మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మితవాదుల యుగం గురించి తెలుసుకుందాం. 1885 అలాగే 1905 మధ్య కాలాన్ని మితవాదుల యుగం అంటారు. ఈ మితవాదులు భారత జాతీయ కాంగ్రెస్ నుండి ఏర్పడ్డారనమాట. భారత జాతీయ కాంగ్రెసు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడిందంటే 1885. ఈ స్థాపనలో కొంతమంది వ్యక్తులు మితవాదులుగా ఏర్పడి స్వాతంత్రం కోసం పోరాడారనమాట. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాంతియుతమైన చర్చల ద్వారా ఒక రిక్వెస్ట్ పద్ధతిలో వాళ్ళకి అడిగితే మనకు స్వాతంత్రం లభిస్తుందని వీళ్ళు నమ్మారు. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. వీళ్ళు ఎటువంటి ధర్నాలు కానీ ఉద్యమాలు కానీ చేసేవారు కాదు. రాజ్యాంగబద్ధంగానే వీళ్ళు నడుచుకునేవారు. అర్థమైందా? ఏదైనా సమస్యలు వస్తే ఒక చర్చల ద్వారా, సమావేశాల ద్వారా వీళ్ళు పరిష్కరించుకునేవారు. ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కాని ఎడల వీళ్ళు ఒక పత్రికల రూపంలో, అలాగే ఒక కవిత్వాల రూపంలో వీరు ప్రశ్నించేవారు. అంతేకాని వీళ్ళు గొడవకి, ధర్నాలకి దిగేవారు కాదు. వీళ్ళు ఇంకేం నమ్మారంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఉద్ధరిస్తారని, అభివృద్ధి చేస్తారని వీళ్ళు నమ్మారు. వీళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే శాంతియుతమైన చర్చలు జరిపితే మనకి వాళ్ళు బ్రిటిష్ వారు స్వాతంత్రం ఎప్పటికైనా ఇస్తారని వీళ్ళు నమ్మారు. ఇది మెయిన్ కాన్సెప్ట్ అంట మితవాదుల గురించి. మనకి కాన్సెప్ట్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు, స్టేట్మెంట్ రూపంలో. మితవాదుల గురించి మనకి మైండ్లో ఏముండాలంటే శాంతియుతమైన చర్చల ద్వారానే వీళ్ళు స్వాతంత్రం వస్తుందని నమ్మారు అనేది మనకు మైండ్లో ఉండాలి. అయితే మితవాదుల్లో చాలామంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ గురించి మనం తెలుసుకుంటే డీటెయిల్గా మితవాదుల యుగం అయిపోయినట్టే. అందులో ముఖ్యులు ఎవరంటే దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, అలాగే మదన్ మోహన్ మాలవ్య, ఇంకా బద్రుద్దీన్ త్యాబ్జీ. వీళ్ళు ముఖ్యులనమాట మితవాదుల్లో. మనం ఒక్కొక్క వ్యక్తి గురించి డీటెయిల్గా తెలుసుకుంటే ఈ మితవాదుల యుగం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ వన్ ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీ కొన్ని బిరుదులు ఉన్నాయన్నమాట. ఈయన్ని ఏమని పిలుస్తారంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశ కురువృద్ధుడు అని, అలాగే అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా. ఈయన ఏమని పిలుస్తారు? అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా. అలాగే ఇండియన్ గ్లాండ్ స్టోన్ అని పిలుస్తారు. ఈ యొక్క 4 బిరుదులు దాదాబాయి నౌరోజీకి ఉన్నాయి. మనము ఈ వ్యక్తుల యొక్క బిరుదులు, పత్రికలు, అలాగే పుస్తకాల గురించి తెలుసుకుంటే ప్రతి వ్యక్తికి కొన్ని రకమైన పుస్తకాలు, పత్రికలు, అలాగే బిరుదులు ఉన్నాయన్నమాట. ఇవి తెలుసుకుంటే మనకి మితవాదుల యుగం కంప్లీట్ అయిపోతుంది. ఇదే మితవాదుల యుగం. నెక్స్ట్ వన్, ఈయన కొన్ని బుక్స్ రాసాడనమాట. ఏంటంటే అవి పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, అలాగే పావర్టీ ఆఫ్ ఇండియా. ఇవి 2 వేరు బుక్లు అనమాట. పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని గురించి అడిగారు. అలాగే భారతదేశ కరువు వృద్ధుడు అని ఎవరిని అంటారని కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. అలాగే ఈయన కొన్ని పత్రికలు నడిపారు. ఏంటంటే అవి వాయిస్ ఆఫ్ ఇండియా, అలాగే ట్రూత్ టెల్లర్. ఏం పత్రికలు? వాయిస్ ఆఫ్ ఇండియా, ట్రూత్ టెల్లర్ అనే పత్రికలు నడిపారు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వరాజ్యం అనే పదం ఈయన నోటి వెంట మొట్టమొదటిసారిగా వచ్చిందనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. స్వరాజ్యం నా జన్మ హక్కు అనేది బాలగంగాధర్ తిలక్ అయితే, స్వరాజ్యం అనే పదం మొట్టమొదటిగా ఎవరి నోటి వెంట వచ్చిందంటే, ఎవరు పిలిచారంటే దాదాబాయి నౌరోజీ పిలిచారు. ఈయన ఇంకొకటి ఏంటంటే లండన్లో లిబరల్ పార్టీ తరఫున పోటీపడి పార్లమెంటు సభ్యుడిగా ఈయన ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. లండన్లో, మన దేశంలో కాదు. లిబరల్ పార్టీ తరఫున పోటీ చేసి పార్లమెంటుకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ఈయన్ని
మితవాదులకు మరియు అతివాదులకు ప్రీతిపాత్రుడు అని అంటారనమాట. ఎవరు? దాదాబాయి నౌరోజీని మితవాదులకు అలాగే అతివాదులకు అత్యంత ప్రీతిపరమైన పాత్రుడని దాదాబాయి నౌరోజీని అంటారు. ఇది దాదాబాయి నౌరోజీ గురించి ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ వన్, గోపాలకృష్ణ గోఖలే. ఈయనని దేశభక్తులలో రారాజు అని పిలుస్తారు. దేశభక్తులలో రారాజు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే అని పిలుస్తారు. అలాగే భారత జాతీయ ఉద్యమ పితామహుడు అని కూడా అంటారు. ఈయన్ని గోపాలకృష్ణ గోఖలేని భారత జాతీయ పితామహుడు, ఉద్యమ పితామహుడు అని కూడా అంటారు. అలాగే సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర అంటే సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర అని కూడా అంటారు. ఈయన 2 పత్రికలు నడిపారు. అవేంటంటే సుధారక్ అనే పత్రిక, అలాగే రాష్ట్రసభ సమాచార అనే పత్రిక. సుధారక్ అలాగే రాష్ట్రసభ సమాచార అనే పత్రికలు ఈయన నడిపారు. ఈయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు. గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. ఈయన రాజకీయ గురువు ఎవరంటే ఎంజి రండే. ఎవరు? ఎంజి రండే. మహాదేవ్ గోవింద్ రండే, ఎంజి రండే అంటారు. అయితే గోపాలకృష్ణ గోఖలే ఎవరికి రాజకీయ గురువు అంటే మహాత్మా గాంధీకి. ఇక్కడ ఈ రాజకీయ గురువులు కాన్సెప్ట్ కొంచెం మనం అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాత్మా గాంధీకి రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ గురువు ఎవరంటే ఎంజి రండే. ఎంజి రండేకి రాజకీయ గురువు ఎవరంటే ఏవో హ్యూమ్. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అలాగే ఈయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తారు. ఈయన రాజకీయ గురువు ఎంజి రండే. అలాగే గాంధీకి రాజకీయ గురువు ఇతను గోపాలకృష్ణ గోఖలే. ఇతని గురించి ఇవే ఈయన రాసిన పత్రికలు, అలాగే ఈయనకున్న బిరుదులు, ఈయన నడిపిన పత్రికలు, ఈయనకున్న బిరుదులు, ఇవే ఇంపార్టెంట్. ఇంక నెక్స్ట్ వన్ చూసుకుంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఈయన్ని ది టీచర్ ఆఫ్ నేషన్, జాతి గురువు అని అంటారు. ఎవరిని? సురేంద్రనాథ్ బెనర్జీని. అలాగే ఇండియన్ సిసిరో, మొకటం లేని బెంగాల్ రారాజు అని కూడా అంటారు సురేంద్రనాథ్ బెనర్జీని. ఈయన లిబరేషన్ ఫెడరేషన్ని 1919లో స్థాపించారు. ఏంటి? లిబరేషన్ ఫెడరేషన్ 1919లో స్థాపించారు. అలాగే లిబరల్ పార్టీని కూడా ఈయన స్థాపించాడు సురేంద్రనాథ్ బెనర్జీని. లిబరల్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరో? దాదాబాయి నౌరోజీ లండన్లో. లిబరల్ పార్టీని స్థాపించింది సురేంద్రనాథ్ బెనర్జీ. ఈయన మొట్టమొదటి సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యాడు అనమాట. మన భారతదేశంలో మొట్టమొదటి సివిల్ సర్వీసెస్ పాస్ అయింది సురేంద్రనాథ్ బెనర్జీ. అలాగే సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి తప్పిపోయిన వ్యక్తి కూడా, తప్పించిన వ్యక్తి కూడా ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీయే. ఇంకా ఈయన గురించి చెప్పాలంటే ఆటోబయోగ్రఫీ రాశారనమాట. ఈయన ఒక ఆటోబయోగ్రఫీ రాశారు. దాని పేరు ఏంటంటే ఏ నేషన్ ఇన్ మేకింగ్. ఇది ఇతని ఆటోబయోగ్రఫీ. అర్థమైందా? ఇది సురేంద్రనాథ్ బెనర్జీ గురించి. ఆయన నడిపిన, ఆయనకున్న బిరుదులు, అలాగే ఆయన రాసిన పుస్తకం, ఇది ఇంపార్టెంట్ అంట. నెక్స్ట్ వన్, మదన్ మోహన్ మాలవ్య. ఈయనకు మచ్చలేని పండితుడు అని రవీంద్రనాథ్ ఠాగూర్ బిరుదునిచ్చారనమాట. ఈయనకి మదన్ మోహన్ మాలవ్యకి మచ్చలేని పండితుడని రవీంద్రనాథ్ ఠాగూర్ బిరుదునిచ్చారనమాట. ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించాడు. ఈయన ముకుంద అనే కలం పేరుతో కవిత్వాలు రాశాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ముకుంద అనే కలం పేరుతో కవిత్వాలు రాసింది ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. ఈయనకి ఇంకొకటి ఏంటంటే మితవాదులలో భారతరత్న అవార్డు పొందిన ఏకైక వ్యక్తి ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. ఇవే ఇంపార్టెంట్. ఈ 4 విషయాలు మదన్ మోహన్ మాలవ్య గురించి గుర్తుపెట్టుకోండి. ఈయనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమని పిలిచారు? మచ్చలేని పండితుడు అని పిలిచారు. ఈయన కలం పేరేంటి? ముకుంద. అలాగే ఈయన ఏం స్థాపించాడు? బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. నెక్స్ట్ వన్, ఎంజి రండే. ఎంజి రండే గురించి మనం ఏమన్నా? గోపాలకృష్ణ గోఖలేకి ఇతను రాజకీయ గురువు అనమాట. ఈయన హిందూ ప్రకాశ్ అనే పత్రికను నడిపాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హిందూ ప్రకాశ్ అనే పత్రికని ఎంజి రండే, మహాదేవ్ గోవింద్ రండే, ఎంజి రండే హిందూ ప్రకాశ్ అనే పత్రికను నడిపాడు.
అలాగే ఈయనకి కొన్ని బిరుదులు ఉన్నాయన్నమాట. ఏంటవి? రావ్ బహదూర్ అనే బిరుదు ఉంది. ఏంటి? రావ్ బహదూర్ అనే బిరుదు ఉంది. ఈయన రాజకీయ గురువు ఎవరంటే హేవో యూమ్. ఎంజీ రండేకి రాజకీయ గురువు ఎవరు? హేవో యూమ్. మనం రాజకీయ గురువు గురించి నేను చెప్పాను అనమాట. జస్ట్ ఒక 2 minutes బ్యాక్ ఇప్పుడు చెప్పాను. ఆ రాజకీయ గురువులో లైన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గాంధీజీ గురువు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే గురువు ఎవరు? ఎంజీ రండే. ఎంజీ రండేకి గురువు ఎవరు? హేవో యూమ్. ఈ వరుస క్రమం మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫిరోజ్ షా మెహతా. ఈయన పాయింట్ ఎక్కువేం లేదు. 1907 మితవాదులు మరియు అతివాదులు చీలిక తర్వాత ఈయన మితవాద వర్గానికి అధ్యక్షుడిగా వహించారనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అతివాదులు మితవాదులు ఫస్ట్ కలిసే ఉన్నారనమాట. అయితే 1907లో వీళ్ళు చీలికగా ఏర్పాటు అయిపోయారన్నమాట. ఎందుకు? వీరి యొక్క పద్ధతులు నచ్చలేదు అతివాదులకి. మనం నెక్స్ట్ తెలుసుకుందాం. వీళ్ళ పద్ధతులు నచ్చక వీరు మితవాదులుగా ఉండేవారు, అతివాదులుగా చీలిక అయిపోయారనమాట. వాళ్ళకు ట్రూప్గా అయిపోయారనమాట. అప్పుడు ఈ ఫిరోజ్ షా మెహతా అనేవారు ఏం చేశారంటే మితవాదులకు అధ్యక్షత వహించారనమాట. అర్థమైందా? ఈయన గురించి ఇది ఒక్కటే. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మితవాదులు అతివాదులు చీలిక ఎప్పుడు జరిగిందంటే 1907లో. అర్థమైందా? నెక్స్ట్ బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈయన గురించి ఒకటే ఇంపార్టెంట్. ఈయనకి ఐఎన్సీకి ముస్లిం అధ్యక్షుడు ఎవరంటే మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈయన గురించి ఇదే పాయింట్ అనమాట. భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. అర్థమైందా? ఇది మొత్తం మితవాదుల గురించి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మితవాదుల యొక్క చేసే కాన్సెప్ట్ అనమాట. వాళ్ళు ఎందుకు మితవాదులుగా అయ్యారో ఆ కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి. ఎందుకు అయ్యారో? శాంతియుతమైన చర్చల ద్వారానే మనకు స్వాతంత్రం వస్తుందని నమ్మారు. ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే మీకు స్టేట్మెంట్లో ఎలా ఇచ్చినా మీరు రాయగలరు. చాలా శాంతంగా రిక్వెస్ట్గా ఉండేవారు. ఎటువంటి ధర్నాలు ఎటువంటి ఉద్యమాలు చేసేవారు కాదు. అలాగే వీళ్ళు ఎక్కువగా విద్యావంతులు ఉండేవారు. ఇలాంటివి అనమాట స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు. మనం అదే కాన్సెప్ట్ అర్థమైందంటే ఎలాగ ఇచ్చినా మనం క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తాం. కానీ ప్రతి వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పాను కదా, ఆ వ్యక్తి యొక్క బిరుదులు, రాసిన పుస్తకాలు, అలాగే నడిపిన పత్రికలు చాలా చాలా ఇంపార్టెంట్. గాంధీజీ కూడా పత్రికలు నడిపాడు, అతనికి కూడా బిరుదులు ఉన్నాయి. ఇందులోనే తిప్పి తిప్పి అడుగుతాడనమాట. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఈ టాపిక్. ఎందుకంటే ఎక్కువ పత్రికలు ఎక్కువ బిరుదులు ఇందులోనే వస్తాయన్నమాట. సో ఈ భారత స్వాతంత్రోద్యమ చరిత్రని మీరు చాలా డీటెయిల్గా తెలుసుకోవాలన్నమాట. ఎక్కువ రిపీటేషన్ చేస్తే అవి గుర్తుంటాయి అనమాట. ఇవి నాలెడ్జ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ. సో బాగా చదివితే ఇవి గుర్తుంటాయి మనకి. ఇందులో ఇయర్స్ కానీ అవి ఏమి ఉండవు. ఓన్లీ బిరుదులు, పత్రికలు, అలాగే స్థాపించిన ఏవైనా పార్టీలు కానీ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? సో ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజుతో మితవాదుల టాపిక్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ రేపైనా ఎల్లుండైనా మనం అతివాదుల గురించి మనం నేర్చుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు కరెంట్ అఫైర్స్, అలాగే కొన్ని మోటివేషన్ వీడియోలు, ఇంకా దేశంలో జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. దీనివల్ల మనకేంటంటే చదువుకున్న వారు కూడాను ప్రతి ఒక్కరికి దేశంలో ఏం జరుగుతుంది ప్రజెంట్ డే అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి టాపిక్స్ కూడా నేను అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుంటాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.